ఇదేందయ్యా ఇది మేము ఏదో గ్లిమ్స్ అనగానే ఏమన్నా యాక్షన్ రిలీజ్ చేస్తారు, ఏమన్నా డైలాగ్ రిలీజ్ చేస్తారు, హారర్ అంటున్నారు, ఏమన్నా దయ్యంద పెడతారు అని అనుకుంటే సింపుల్గా ప్రభాస్ అన్న బైక్ మీద నుండి దిగిండు, ఆ బొక్కని తీసుకుంటూ తన చుట్టూ తిప్పుకుండు, తనకు తను దిష్టి తీసిండు. ఇంతేనా, దీనికోసమైనా నిన్నటువంటి మమ్మల్ని వెయిట్ చేయించిందని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అలా అనుకోమాకండి, ఇందులో చాలా డీటెయిల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదటి మారుతి మనకి తెలియజేస్తుంది ఏంటి అని అంటే, ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోమాకండి. మీరు సలార్ మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, కల్కి మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అనేది ఏం పెట్టుకోమాకండి. జస్ట్ ఏ నార్మల్ ఫిలిం. ప్రభాస్ బ్రేక్ తీసుకోవడానికి ఈ సినిమా తీస్తుండ్రు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే రొమాంటిక్ అని చెప్పింది అనమాట. రొమాంటిక్గా ఇప్పటిదాకా మనం ప్రభాస్ని చాలా సినిమాలో చూస్తాం. డార్లింగ్, ఛత్రపతి, ఈశ్వరకం వచ్చినాయి అన్ని కూడా రొమాంటిక్ అనమాట. రొమాంటిక్ అంటే హీరోయిన్తో రొమాన్స్ చేయడం కాదు, మనకి రొమాంటిక్గా కనపడ్డాం. అబ్బా ఏమున్నాడ్రా క్యూట్గా, ఏమున్నాడ్రా లవర్ బాయ్గా అని అనిపించడం ఏదైతే ఉందో దాన్ని రొమాంటిక్ అంటారు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే హర్రర్ అని చెప్పారనమాట. ఎక్కడైతే నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఇప్పటిదాకా ప్రభాస్ని పోలీస్ లాగా చూడాలనుకున్నాం, విలన్ లాగా చూడాలనుకున్నాం, హీరోలాగా చూడాలనుకున్నాం, కానీ దయ్యంలాగా చూడాలని చెప్పి నేనైతే అనుకోలేదు. మరి ప్రభాస్ అన్న ఇందులో గోస్ట్ లాగా కనపడతాడా? మరి హర్రర్ అంటున్నారు, ప్రభాస్ అన్న మనల్ని భయపెడతాడా లేదా ప్రభాస్ అన్న అందులో ఉన్నటువంటి దయ్యాన్ని చూసి భయపడతాడా అనేటటువంటిది ఇంకా రివీల్ చేయలేదు. నాకు తెలిసి ఎంత క్యూట్గా ఉండి ఇంత అందంగా ఉండు కాబట్టి తనకు సంథింగ్ దయ్యం పట్టవచ్చు, లేదా తన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా దయ్యం పట్టవచ్చు, దాని నుండే హర్రర్ పుట్టింది అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కామెడీ, ఇది కొద్దిగా డౌట్ కొడుతుంది అబ్బా. ఇక క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఇప్పటిదాకా ప్రభాస్ అన్నతో ఏ డైరెక్టర్ కూడా కామెడీ చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కామెడీ చేయించిన అనుకోని సినిమా కామెడీ అయిపోతే సినిమా నచ్చదు మ్యాక్సిమంలో చాలా మందికి. కాబట్టి ఈ డౌట్ అయితే అందరికీ ఉంది. మీరు ఈ హర్రర్ని, రొమాంటిక్ని, కామెడీని ఎలా డీల్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఇంకా బాగా మాట్లాడుకోవాల్సింది బీజిఎం గురించి. పర్లేదు భయ్యా, కొద్దిగా బేసిక్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. రాజేశ్యామ్లో కూడా తమనే కాబట్టి ఇందులో కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి బేసిక్గా న్యాయం చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిందనమాట. ఆ కట్స్ అయినా, ఎడిటింగ్ అయినా, ఇంకా అన్న లుక్స్ గురించి అయితే ఏం మాట్లాడేది లేదు. అబ్బబ్బా బ్రో, మాకు డార్లింగ్ సినిమాలో ఉన్నటువంటి లుక్ కావాలంటే కుదరదు. ఎక్కడ అప్పుడు ఉన్నటువంటి ఏజ్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ వేరు. ఇలా కనపడటమే చాలా ఎక్కువ అబ్బా. ఎందుకంటే దాదాపు రన్ మిషన్ అంటాం మనం విరాట్ కోహ్లీని, ఎందుకు రన్స్ ఎక్కువగా చేస్తానని. కానీ ఇక్కడ ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే మూవీ మిషన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆదిపూర్ సినిమా నడుస్తున్నప్పుడు సలార్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయింది. సలార్ సినిమా థియేటర్లో నడుస్తున్నప్పుడు కల్కి సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయింది. కల్కి సినిమా థియేటర్లో నడుస్తున్నప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజసాబ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. మూవీ మిషన్ ఇయర్కి ఒకటి ప్రభాస్ అన్న మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలుస్తుండో మూవీ కోసం తన ప్రాణం పెట్టి నడుస్తున్న అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఈ టీజర్ గురించి డెప్త్ మాట్లాడుకోవాలన్నా, డీటెయిల్గా మాట్లాడుకోవాలన్నా మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.